దీనమ్మ జీవితం. ఈ మధ్య తరగతి కుటుంబంలో ఉంటే మన జీవితాలు ఇలాగే ఉంటాయి. మన కష్టాలు మనవే, మన బాధలు మనమే. ఏం చేస్తాం? ఏం చేయలేం. డబ్బున్నోళ్ళు ఒక్కసారి మళ్ళా బ్రతికి చూడండిరా. పెద్ద బిల్డప్ కొడతారు. మేమే తోపులమని. సరేలే అసలు ముచ్చటకొస్తే ఈ రోజు నేను గవర్నమెంట్ హాస్పిటల్‌కి వచ్చా. ఎందుకంటే మూతి తెల్లగా పగులుతుంది. అలాగే డాండ్రఫ్ కూడా నా తల మీద ఎక్కువగా ఉన్న కారణం వల్ల నా గ్లామర్ రోజు రోజుకు క్షీణించిపోతుందని డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడానికి వచ్చా. ఏం చేస్తామండి? మీ మధ్య తరగతి వాళ్ళం. గవర్నమెంట్ హాస్పిటల్ తప్ప ప్రైవేట్ హాస్పిటల్‌కి పోలేం. ఇంకా టోకెన్ తీసుకుందామంటే ప్రజాస్వామ్యం మొత్తం ఇక్కడనే ఉంది. టోకెన్ కోసం క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి టోకెన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఓపీ తీసుకోవడానికి కౌంటర్ దగ్గరికి వెళ్తున్నా. రాజుబాయ్ ఓపీ ఇచ్చేటప్పుడు ఏం వచ్చిందని అడుగుతాడు. అదే రోగం ఏమొచ్చిందని. దానికి సంబంధించిన డాక్టర్ రూమ్ నెంబర్ ప్రింట్ చేసి ఓపీ ఇస్తాడు. ఇంకా వెంటనే ఓపీ తీసుకొని ఏం ఆలోచించకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా. డాక్టర్ నన్ను డిసీజ్ సంబంధించిన కొన్ని సిమ్టమ్స్ అడిగాడు. నేను చెప్పేశా. ఆ తర్వాత ఏవో టాబ్లెట్ రాసిచ్చాడు. ఓపీలో షాంపూ ఆయింట్మెంట్ కూడా రాసిచ్చాడు. బట్ షాంపూ ఆయింట్మెంట్ బయట కొనుక్కోవాలి అంట. ఓన్లీ టాబ్లెట్ తీసుకొని డబ్బులు లేవని షాంపూ ఆయింట్మెంట్ కొనుక్కోకుండా ఇంటికి బయలుదేరా. ఇంకా ఏం చేస్తాం? సర్దుకొని తుడుచుకుపోవాల్సిందే మా జీవితాలు. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటారు, కానీ మా లైఫ్ లో సంతోషం లేదు. ఎందుకంటే మాకు డబ్బు లేదు. రే డబ్బు డబ్బు అంటావురా, ఎక్కడ పెట్టుకోపోతావురా చచ్చేటప్పుడు? ఇప్పుడు కావాలి కదా భయ్యా డబ్బు ఆస్పత్రికి. నువ్వేమైనా ఇస్తావా? డబ్బు డబ్బు అంటున్నావు డంచి.